తెలంగాణలో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. మార్చిలోనే సూర్యుని ప్రతాపానికి బయటికి రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో 40 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మండే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఛత్తీస్గఢ్లో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే మండిపోతున్న సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఉదయం 10 దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటికి రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, మంచిర్యాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా 40 డిగ్రీల కంటే అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ జిల్లాలకు అలర్ట్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో కూడా 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు బయటికి రావడానికే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా ఖాళీగా అయితే మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం కూడా. ఆఫీసులకు వెళ్ళేవారు కూడా, అత్యవసర పనుల మీద బయటికి వెళ్ళాల్సిన వారు కూడా రోడ్ల పైన, అంటే సాధారణంగా అయితే ఎవరైనా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇతర పనుల మీద బయటికి వెళ్ళేవారు, ఎక్కువగా 2 వీలర్స్ పైన వెళ్ళేవారు. కానీ ఎండలకు భయపడి ఇప్పుడు మాత్రం మొత్తం క్యాబ్స్లు తీసుకొని వెళ్ళడము, ఆటోలు తీసుకొని వెళ్ళడము వంటివి చేస్తూ ఉన్నారు. దీంతో పాటు కూడా బయటికి రావాలంటే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఆడవారైతే స్కార్ఫ్స్ వేసుకోవడము, మగవారు క్యాప్స్ ధరించి బయట తిరగడము, ఎండ ప్రభావానికి లోను కాకుండా ఉండడానికి, ఎప్పుడు కూడా బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి శీతల పానీయాలు వంటివి తాగడము, నిమ్మరసము, కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు వంటి వాటిని తినడము, ఇలాంటి తగిన జాగ్రత్తలు అయితే ప్రజలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఎండల ప్రభావం వల్ల అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు వాతావరణ శాఖ అయితే ఒక శుభవార్తను చెప్పింది. ఛత్తీస్గఢ్లో ఏర్పడినటువంటి ఒక ద్రోణి ప్రభావం వల్ల రానున్న 5 రోజుల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఆదిలాబాద్, మంచిర్యాల వంటి జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చి ఉన్నారు. ఆ జిల్లాల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది.